హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య నవీన్ అఫీషియల్. ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో ఫుల్ రెసిపీ చూపిస్తాను. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇప్పుడైతే బెండకాయలు ఆనియన్స్ కట్ చేసుకొని సైడ్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఒక పెద్ద వెడల్పున్న బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ఏదైతే కట్ చేసుకున్న ఆనియన్ ఉందో అదైతే వేసేసుకోండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు ఆల్ మిక్స్ ఉంటుంది కదా, అది వేసుకోండి. మీకు అలా నచ్చకపోతే ఓన్లీ జీలకర్ర అయితే వేసుకోండి. ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు లేకపోతే అసలు కర్రీయే అని అనిపించదు నాకు. కరివేపాకు ఉంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా మనకి స్మెల్ రావద్దు. పచ్చి స్మెల్ వస్తే కర్రీ అంతా ఖరాబ్ అయ్యింది. అది మంచిగా ఫ్రై అవ్వాలి. అది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని దీంట్లో మనం ఏదైతే కట్ చేసుకున్న బెండకాయలు ఉన్నాయో అవన్నీ దాంట్లో వేసేసేయండి. బెండకాయలలో ముందుగానే అస్సలు సాల్ట్ వేయద్దు. ముందు సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే బెండకాయలో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసి అది ఫ్రై లాగా ఉంటుంది, అప్పుడు కర్రీలా ఉంటుంది. బెండకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారం, నేనైతే మీడియమే తింటాం కాబట్టి 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం వచ్చేసి మీరు రెగ్యులర్గా ఎంత వాడతారో అంత వాడుకోండి. కొంచెం సాల్ట్ వేసి మొత్తం కలిపేసుకోండి. బెండకాయలు ఎప్పుడు కూడాను కలపడం ఎక్కువ ఉంటుంది, అప్పుడైతే అడుగు అంటదు. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్, కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది గాయస్ కొబ్బరి పౌడర్ వాడితే. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేస్తున్నాను. ఇక్కడ కొత్తిమీర కొంచెం జస్ట్ 1 మినిట్ అలా ఉంచితే స్మెల్ బాగుంటుంది గైస్, టేస్ట్ కూడా బాగుంటుంది. బట్ కారం ఇవన్నీ వేసాం కాబట్టి మంచిగా మగ్గాలన్నమాట, దగ్గరికి రావాలి. ఇప్పుడు అంతా ఫ్రై అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి.